రాత్రి ఎదురు చూసే తూరుపేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పసుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం
ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని గణపరతును. యేసే మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయవు, నీ ప్రేమే నాకు నిత్య జీవము. నన్నెన్నడూ ఎడబాయవు, నీ వాక్యమే నాకు ఆధారం. యేసే You come to me, give everything we had to get. You went been in heartbreaks, that is a reason to live. Glory to my God, Yehovah. యేసే మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. ప్రేమకే రూపము ప్రియమానితో ఉండలే, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనంద సంతోషం నీవేనయ్యా, ఆనంద సంతోషం నీవేనయ్యా. ఆకాశశాలలోన పుట్టినాడమ్మా, ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాటలు చేరామే. బెత్లెహేముపురమునందు ఆకాశశాలలోన పుట్టినాడమ్మా, ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాటలు చేరామే. మనసారా మృత్యులను మదిలింద కొలిచినాము, మనసారా మృత్యులను మదిలింద కొలిచినాము. మా మంచి కాపాడని సంతోషించమే, సందడి 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 చేసామే, 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 సందడి 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 చేసామే. బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చెప్పండి కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చుక్కను చూసి వచ్చినాము, కాకలు మేము చేరినాము, పరిశుద్ధిని చూసి పరవశించమే. రాజుల రాజని యూదుల రాజని మా రాజని మొక్కినామమ్మా. చుక్కను చూసి వచ్చినాము, కాకలు మేము చేరినాము, పరిశుద్ధిని చూసి పరవశించమే. రాజుల రాజని యూదుల రాజని మా రాజని మొక్కినామమ్మా. ఇచ్చినాము, బంగారం సంబ్రాణి డోలం కానుకగా ఇచ్చినాము, ఇమ్మానుయేలని బోధించామమ్మా. సందడి సందడి చేస్తామే, సందడి సందడి చేస్తామే, సందడి 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 చేస్తామే, సందడి 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 చేస్తామే, సందడి 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 చేస్తామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరములో వీడొచ్చి పాతాలు పుట్టిన పాపల రక్షకుడు మన యేసయ్యా. పరములో వీడొచ్చి పాతాలు పుట్టిన పాపల రక్షకుడు మన యేసయ్యా. సందడి 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 చేస్తామే, సందడి 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 చేస్తామే, సందడి 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 చేస్తామే, సందడి 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 చేస్తామే. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల వంటి హృదయం గలవారిదే పరలోక రాజ్యమని తెలియపరిచాను. పిల్లలేమి తాతలేమి ప్రభునందు కూడుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆకాశము వైపు చేతులను చాపి సర్వోన్నతుడైన దేవాతి దేవునికి యుగయుగములు మహిమయో మహిమయో సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి ఈ గ్రామంలో, ఈ ప్రార్థనా స్థలంలో కూడి ఉండడానికి దేవుడు నేను నశించుకోకుండా అట్టి దేవుని కలిగి ఉన్న మనమందరము కూడా తండ్రి నీ ప్రేమకే స్తోత్రం ప్రభువని రెండు చేతుల ఆకాశం వైపు చాపి సర్వోన్నతుడైన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అట్టి దేవుని కలిగి ఉన్న మనమందరము కూడా తండ్రి నీ ప్రేమకే స్తోత్రం ప్రభువని రెండు చేతుల ఆకాశం వైపు చాపి సర్వోన్నతుడైన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పుట్టిపుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో మరుండబెట్టిరి. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత నమ్మకం కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఎన్నికలైన నన్ను శిలువచాటును మరుగుపరుచుకుని మాకు అందరికీ కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించాను తండ్రి. నేను మాట్లాడితే ఏమీ అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానాన్ని నువ్వు ఇవ్వగలవు కనుక నేను మాట్లాడమని ఎన్నికలైన నన్ను శిలువచాటును మరుగుపరుచుకుని మాకు అందరికీ కావలసిన వర్తమానాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. భూపాలపురం గ్రామస్తులకు మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామ శుభాభివందనాలు. మంచిది. ఈ సమయంలో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రపంచమంతట్లో మొదటి ప్రజాసంఖ్య జరిగినప్పుడు జనాభా లెక్కలు మరి ఐగుస్తు మరి ఆ చక్రవర్తి కురేనియస్ ఆయన ప్రపంచమంతటికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. రోమా సామ్రాజ్యము అంతట్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు తెలుసుకోవాలని ఒక ఉత్సాహంతో ఆయన ఒక ప్రకటన చేయించారు. ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ వారి సొంత గ్రామాలు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే
ఆ మాట ప్రకారంగా మరి ఆయా ప్రాంతాల నుంచి వారి వారి సొంత గ్రామాలు రావడం జరిగింది. అయితే మరియా, యేసేపు నజరేతు అనే ఒక ఊరిలో ఉండేవారు. వాస్తవానికి యేసేపు యొక్క సొంత గ్రామం యూదా బెత్లెహేము. యేసేపు దావీదు వంశానికి సంబంధించిన వాడు. యూదులు అంటే యోధా వంశానికి సంబంధించిన వాడు. దావీదు రాజైన దావీదు యొక్క వంశానికి సంబంధించిన ఇక యేసేపు మరి బుద్ధిరీతిగానో లేక మరి పరిస్థితులను బట్టో అతడు నజరేతు అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ నజరేతులో కాపురం చేస్తా ఉన్నాడు. అతనే కాదు, మరియా కూడా వారికి కూడా వారి సొంత గ్రామం బెత్లెహేమే. కానీ ఆమె కూడా నజరేతులో ఉండేది. నజరేతులో ఉండగా దేవదూత గాబ్రియేలు మరియను దర్శించి, నీకు శుభము కలుగును గాక, నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకి యేసు అనే పేరు పెడతావని దేవదూత చెప్పడం జరిగింది. ఆ మాట విన్నది. అయ్యా, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరగని దాన్ని అంటే ఆ దేవదూత చెప్పడం జరిగింది, ఇది దేవుడికి సాధ్యమే. ఇదిగో నీక బంధువు అయిన ఎలిజబెత్ మరి వృద్ధాప్యంలో గర్భం ధరించింది. ఆమెకు ఇప్పుడు 6 నెలలు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు యోధా అరణ్యంలో ఉన్న మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతకాలం నుండి తిరిగి నజరేతుకు రావడం జరిగింది. నజరేతులో ఉండగా ఈ యొక్క మరి చక్రవర్తి చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా యేసేపు మరియా ప్రయాణం చేశారు. ఆనాటి కాలంలో త్రోవలు అంటే ఇప్పుడే సరిగా త్రోవలు లేవు. అప్పట్లో అయితే ఇంకా కష్టమైన త్రోవలు, రోడ్లు ఏమీ లేవు. కాలిబాటన నడిచేవారు. వారు పేదవారు కనుక ఒక గాడిదను తీసుకుని ఆ గాడిద మీద మరియాను ఎక్కించి నజరేతు నుంచి యోధా దేశానికి రావడం జరిగింది. ఈ ప్రయాణంలో ఆ ఎత్తు పొలాల్లో కొండలు లోయలు దాటుకుంటూ రావడం వలన బెత్లెహేము వచ్చేటప్పటికి మరియా మరి గర్భం నిండు శూలాలు కనుక ఆమె కాన్పు లేక బాధ అంటే డెలివరీ అయిన సమయం వచ్చింది, కాన్పు అయ్యే సమయం వచ్చింది. అప్పుడు ఆమెను అక్కడ ఉన్న గ్రామంలో బెత్లెహేములో హల్లెలూయా, ఇది చరిత్ర. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు సత్రములో స్థలము లేదు అనే మాట కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాం. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, విచిత్రం ఏంటో తెలుసా? ఈ సత్రం ఎవరో కాదు. ఈ సత్రం ఎవరో కాదు. ఎవరిది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిదే. కారణం ఏంటంటే సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితం బోయాసు అనే ఒక వ్యక్తి యూదా బెత్లెహేములో గొప్ప ధనవంతుడు. పిల్లలు ఆలోచించారు. యూదా బెత్లెహేములో గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడైన ఆ వ్యక్తి మోయాబు దేశం నుంచి మరి నయోబుతో పాటుగా వచ్చిన రూతు అనే ఆమె ఈ యొక్క బెత్లెహేము రావడం జరిగింది. బెత్లెహేములో ఈ బోయాసు రూతును పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి చేసుకున్న ఆ రూతుకు ఆ ప్రేమకు గుర్తుగా ఆ బెత్లెహేములో ఐగుప్తు నుంచి యెరూషలేముకు వెళ్ళే రహదారిలో త్రోవలో ఆయన ఒక రాతి కొండను తొలిపించి మంచి గృహాన్ని కట్టాను. ఎవరు కట్టించాడు? తన ప్రియురాలైన ముంతాజ్ వరకు కట్టించడం జరిగింది. ఆ తాజ్మహల్ ఒక గుర్తుగా గుడికి ఉంటుంది. సేమ్ అలాగే ఆ యూదా ప్రాంతంలో లేక బెత్లెహేముకు దగ్గరలో ఒక త్రోవలో రాజమార్గంలో జాతీయ రహదారి అంటారు. అంటే జాతీయ రహదారి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే త్రోవను జాతీయ రహదారి అంటారు. ఇప్పుడు మా భోగపురంలో ఒక పెద్ద 6 రోడ్లు కలిగిన రోడ్డు ఉంది. దాన్ని ఏమంటారంటే జాతీయ రహదారి. అంటే ఎక్కడో కలకట్టాలో బయలుదేరిన వ్యక్తి చెన్నైకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ యెరూషలేములో బయలుదేరిన వ్యక్తి ఐగుప్తుకి వెళ్ళడానికి ఉన్న రహదారే అది బెత్లెహేము మీదుగా వెళ్తుంది. ఆ బెత్లెహేము రహదారికి లేక త్రోవకు లేకపోతే రోడ్డుకు పక్కన ఒక కొండ ఉంటే ఆ కొండను తులిచి దాన్ని ఒక మంచి గృహముగా తయారు చేయించాడు ఈ బోయాసు. మీకు అర్థం కావాలంటే రూతు గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే చూస్తాను. బోయాసు అక్కడ ఆ కట్టించి దాంట్లో బోయాసు రూతు కలిసి ఉన్నారు. బోయాసు రూతులకు ఎవరు పుట్టారండి? ఓబేదు పుట్టాడు. ఓబేదు తర్వాత యెషయా పుట్టాడు. యెషయా తర్వాత దావీదు అన్నదమ్ములు పుట్టుకో జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ బోయాసు ఏం చేశాడంటే ఓబేదుకి ఇచ్చాడు. ఓబేదు మరి యెషయాకి ఇచ్చాడు. యెషయా దావీదుకి ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఓబేదు అదే ఇంట్లో ఉన్నాడు. అంటే ఏమంటారు, బోయాసు అదే ఇంట్లో ఉన్నాడు, ఓబేదు అదే ఇంట్లో ఉన్నాడు, యెషయా అదే ఇంట్లో ఉన్నాడు. కానీ దావీదు మాత్రం ఇంట్లో లేడు. కారణం ఏంటంటే దావీదు రాజు అయ్యాడు కనుక
యెరూషలేములో నివాసం చేయడం జరిగింది. చిన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేవాడు, పెద్ద అయిన తర్వాత యెరూషలేములో ఉంటున్నాడు రాజు అయిన తర్వాత. అయితే కొంతకాలం అయిన తర్వాత, సుమారు దావీదు రాజు అయిన 20-25 సంవత్సరాల తర్వాత లేక 30 సంవత్సరాల తర్వాత, తన కుమారుల్లో 3వ వాడైన అబ్షాలోము అనే వ్యక్తి ఆ యెరూషలేము లేక ఆ ఇశ్రాయేలు దేశానికి రాజు అవ్వాలన్న ఒక కుతంత్రంతో, అహీతోఫెలు అనే వాడి యొక్క కుతంత్రంతో తన తండ్రినే రాజపురుషుడిని చేశాడు. అప్పుడు దావీదు ఇక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మహానాయము వెళ్ళడం జరిగింది. మహానాయములో అక్కడ తలదాచుకున్న సమయంలో మహానాయము గ్రామానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడు బయల్జాయి అని ఒక వ్యక్తి, 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు, చాలా ధనవంతుడు. అతడట దావీదు అలసిపోయి అరణ్యంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకుని పరుగులు, పాత్రలు, తర్వాత మరి పేరాలు, భోజనము, ధాన్యం, కూరగాయలు, మాంసం, ఈ అంజూరు పాడలు, ద్రాక్ష గెలలు ఇవన్నీ పట్టుకుని మహానాయము దగ్గరలో అరణ్యంలో ఉన్న దావీదు ఎదుగు తీసుకురావడం జరిగింది. సుమారుగా 3 నెలలు దావీదు ఆ మహానాయంలో తలదాచుకున్నాడు. అది సమయంలో రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం నుంచి చూస్తే ఈ మాటలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న సమయంలో 3 నెలల తర్వాత దావీదు యొక్క సైన్యానికి అబ్షాలోము సైన్యానికి యుద్ధం జరిగింది. అబ్షాలోము ఓడిపోయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు మరి యోర్దాను నది దాటిన తర్వాత బయల్జాయిని పిలిచి, నాయనా, నువ్వు నన్ను తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి నువ్వు నాకు ఈ 3 నెలలు ఎంతో బాగా చూసుకున్నావు. ఒక విధంగా చెప్పాలంటే 23వ కీర్తన దావీదు ఎక్కడ రాశాడంటే ఈ మహానాయంలో ఎవరిని చూసి రాశాడంటే బయల్జాయి అనే వ్యక్తిని చూసి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే కీర్తన రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, నా కుమారుడు, నా కడుపును పుట్టిన కుమారుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నీవు నా ప్రాణాన్ని రక్షించావు కనుక నీ బ్రతికాలం అంతా నా దగ్గర ఉండు, నేను మహారాజులను చూసుకుంటా. నేను ఎక్కడైతే భోజనం చేస్తానో అక్కడ నువ్వు భోజేది కాదు, నేను నా పక్కనే నీకు సింహాసనాన్ని వేస్తాను, నువ్వు రమ్మని బతిమాలడం జరిగింది. అప్పుడు ఈ బయల్జాయి అన్నాడు, అయ్యా నాకు ఇప్పటికి 50 సంవత్సరాలు, ఇప్పుడు నాట్యం కానీ లేకపోతే ఆ భోజనం యొక్క రుచి కానీ నా నాలుగుకి వెళ్తుందా, నేను మాంసమే మనం తిరగలనా? ఇలాంటి టైంలో నేను అక్కడికి వచ్చి ఏం చేయగలను? నేను ఉదాహరణగా ఉన్నాను, నా సొంత దేశంలో మహానాయంలోనే నేను చనిపోతాను. నా ఇంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతకను. నేను చనిపోవడానికి మరణానికి దగ్గరగా ఉన్నాను కనుక, అమ్మ దయచేసి మాట్లాడకండి, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను కనుక నన్ను అక్కడికి వెళ్ళొద్దు, అంటే నన్ను తీసుకెళ్ళొద్దు, నేను నా సొంత గ్రామానికి వెళ్ళిపోతాను. కానీ నా కుమారుడైన కింహామును నీకు అప్పగిస్తాను, నా కుమారుడైన కింహామును నీకు అప్పగిస్తాను, నీవు అతనికి ఏమి చేయాలనుకుంటా చెయ్యి అని చెప్పి తన కుమారుడైన కింహామును దావీదుకి అప్పగించడం జరిగింది. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, సరే అయితే నేను నీకు ఏం చేయాలనుకున్నానో అది నీ కుమారుడికి చేస్తానని చెప్పి దావీదు మహానాయకుడి నుంచి లేక యోర్దాను నది దాటిన కాడి నుంచి తన యెరూషలేముకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తన సొంత కుమారుడిగా భావించి కింహాముతో చెప్పాడు, అయ్యా, యోధా బెత్లెహేములో మా ముత్తాత బోయాసు రూతు కొరకు ఒక ఇల్లు కట్టించాడు. ఆ ఇంటిలో ఓబేదు ఉండేవాడు, మా తాత ఓబేదుడు, మా తాత తర్వాత మా తండ్రి యెషయా ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను లేను, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంటిని బెత్లెహేములో ఉన్న మా ఆస్తంతటిని, బోయాసు సంపాదించిన ఆస్తంతటికి రాసేస్తానని రాసిచ్చేశాడు. ఏంటండి, రాసిచ్చేయడం జరిగింది. సరే అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ జీవిస్తూ ఉన్న కాలంలో మరి 5 సంవత్సరాలు ఉన్నాడో 10 సంవత్సరాలు ఉన్నాడో తెలియదు, కానీ తన తండ్రి అయిన బయల్జాయి చనిపోయాడు అన్న సంగతి తెలిసి అనేం చేశాడంటే రాజుగారికి చెప్పడానికి అవక తన ఆస్తిని అంతటిని, అంటే దానికి దావీదు ఇచ్చిన ఆస్తిని, ఆ యొక్క గృహాన్ని కింహాం సత్రం అని రాసి ఒక సత్రముగా దాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇర్మీయా గ్రంథం 41వ అధ్యాయము ఆఖరి వచనం ఉంటుంది. ఇశ్రాయేలీయులు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు భయపడి ఐగుప్తు వెళ్ళిపోతున్న ఇర్మీయా తాతగా ఒక 6,000 మంది వెళ్ళిపోతూ వారు బెత్లెహేములో ఉన్న కింహాము దండులో దిగిరి అని
41వ అధ్యాయము ఆఖరి వచనంలో రాయబడి ఉంటారు. 18వ వచనంలో. హల్లెలూయా. అంటే ఆ స్థలము దావీదుది. దావీదు కింహాముకి అంటే బెల్జాయి కుమారుడైన కింహాముకి ఇవ్వడం జరిగింది. ఆ కింహాము ఏం చేశాడంటే ఒక సత్రంగా మార్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సత్రం ఎవరిదండి? ఈ స్థలం ఎవరిది? వారసత్వం ఎవరిది? దావీదుది. దావీదు మరి యేసుక్రీస్తు ఎవరు? చెప్పండి, ఎవరు? దావీదు కుమార్, దావీదు వారసుడు. అర్థమైందండి? ఇప్పుడు దావీదు వారసత్వాన్ని బట్టి ఈ స్థలం ఎవరిది? యేసుక్రీస్తుది. కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు. కానీ తన సొంత స్థలంలోనే తనకేం లేదండి. ఎంత ఆచారం! యేసుక్రీస్తు ప్రభువారి సొంత స్థలంలో ఏం లేదట, స్థలం లేకపోయినా. ఓకే, దీన్ని కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం. సరే, మంచిది. ఇప్పుడు మనం ఎవరు వారండి? వెరీ గుడ్. హల్లెలూయా. మనం ఎవరు? నిజమే. జగత్ పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి రవంతు చేయక మునిపే దేవుడట మన పోలికలో మన రూపంలో నరుని చేద్దామని ఆదికాండం 1:26 వచనంలో దేవుడు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత దేవుడు జలాలను, అగాధ జలములను రెండుగా విధించి పైన ఆకాశము, క్రింద భూమిని, ఈ జలాలు వేరు చేశాడు. పై జలాలకి ఆకాశం అని పేరు పెట్టాడు, క్రింద జలాలకి భూమి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత నేల మట్టిని తీసుకుని తన రూపంలో తన పోలికలో మనలను చేశాడు. హల్లెలూయా. మనం ఎవరు వారండి? నీ పోలిక ఎవరిది? మీ అమ్మ నాన్న కాదు. ఏంటండి? దేవుడిది. మందిలాగా చేయలేదు. ఈ నక్కలు, కుక్కలు, కోతులు ఇవన్నీ దేవుడి పోలిక కాదు. హల్లెలూయా. మనకి 2 చెవులు ఉన్నట్టుగా ఆయనకి 2 చెవులు ఉన్నాయి, మనకి 2 కళ్ళు ఉన్నట్టుగా ఆయనకు ఉన్నాయి, మనకి ముక్కు ఉన్నట్టుగా ఆయనకు ఉంది, మనకి నోరు ఉన్నట్టుగా, మనకి చేతులు ఉన్నట్టుగా, మనకు కాళ్ళు ఉన్నట్టుగా, మనకు శరీరం ఉన్నట్టుగా దేవుడికి ఉంది. హల్లెలూయా. చిన్న తేడా ఏంటంటే స్త్రీగాను పురుషునిగాను మాత్రమే చేశాడు. మనమందరూ ఆయన పోలిక. ఇంకోటి ఏంటంటే ఆ మట్టిని తీసుకుని బొమ్మగా చేసి ఆయన రూపంలో చేసి ఆయన ఊపిరిని మనకిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అంటే మనం బ్రతుకున్న బ్రతుకు లేకపోతే జీవం ఎవరిదంటే దేవుడిది, ఈ రూపం ఎవరిదంటే దేవుడిది, ఈ శరీరం ఎవరిదంటే దేవుడిది. మొత్తం మనంతా కూడా ఎవరు వారమండి? దేవుడు వారు. ఇప్పుడు యోధా బెత్లెహేములో ఉన్న సత్రం ఎవరిది? వారసత్వం ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రభు వారిది. అలాగే మనం ఎవరు వారసులము? దేవుడు వారసులం లేక యేసుక్రీస్తు వారసులం. ఆనాడు 2020 సంవత్సరాల క్రితం సత్రములో యేసయ్యకు స్థలము లేనట్టుగా ఈనాడు మానవమైన మన జీవితాల్లో కూడా ఏం లేదండి, స్థలం లేదు. విచిత్రం ఏంటంటే ఆ సత్రం అంట రాతితో తొలచబడి, రాయిలో నుంచి తొలచబడిన సత్రం. అలాగే మన హృదయాలు కూడా రాతి లాంటి హృదయాలు అనేది, కఠినమైన హృదయాలు. ఏంటండి? ఎలాంటి హృదయం? కఠినమైన హృదయం. ఈ కఠినమైన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి చోటు లేదు, అన్నిటికీ చోటు ఉంది. సత్రాల్లో ఎవరికి చోటు ఉంటుందండి? బాటసార్లకు చోటు ఉంటుంది, సాగుబోతులకు చోటు ఉంటుంది, వ్యభిచారులకు చోటు ఉంటుంది, దొంగలకు చోటు ఉంటుంది, పేకాడే వారికి చోటు ఉంటుంది, అబద్ధాలాడే వారికి చోటు ఉంది, మోసగాలకు చోటు ఉంది, హంతకులకు చోటు ఉంది. ఏంటండి? అందరికీ చోటు ఉంది. గంజా తాగే వారికి చోటు ఉంటుంది, వ్యభిచారం చేసే వారికి చోటు ఉంటుంది, తిరుగుబోతులకి, త్రాగుబోతులకి, పేకాడే వారికి, మోసాలు చేసే వారికి, అన్యాయం చేసే వారికి ఎక్కడ స్థలం ఉంది? సత్రంలో స్థలం ఉంది. కానీ ఎవరికి లేదంటే నీతిమంతుడని యేసే, పరిశుద్ధుడు, నిర్దోషి,
నిష్కలంకుడు, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారికి స్థలము. ఈ రాత్రి మన జీవితాలు ఒకసారి ఆలోచిద్దాం. మన హృదయము అనే సత్రంలో, సత్రం ఒక విధంగా చెప్పాలంటే మన హృదయం, మన హృదయం అనే సత్రంలో యేసుకి స్థానం ఉందండి. చెప్తా, అన్నిటికీ ఉంది స్థానం కదా, ఉన్నాయో లేదా? బూతులకు ఉంటాయి, అబద్ధాలకు ఉంటుంది, త్రాగుడికి ఉంటుంది, జోదానికి ఉంటుంది, మోసానికి ఉంటుంది, అన్యాయానికి ఉంటుంది, పగకు ఉంటుంది, కోపానికి ఉంటుంది, ఏంటంటే కపటం ఉంటుంది. పలానోడు నన్ను తిట్టాడు, వాడికి ఎలాగే కీడు చేయాలని, పలానా ఆమె నన్ను ఎలాగందట, ఆమెను ఎలా దెబ్బ కొట్టాలి అని. ఈ మధ్య సీరియల్ వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయింది. ఆటలో చూసి ఏంటంటే బాగా నేర్చుకుంటున్నారు ప్రజలు, అవునా? ఈ రాత్రి ఒకసారి మనం చూద్దాం, మన హృదయాల్లో యేసుకు స్థలం ఉందా? ఆనాడు సత్రములో స్థలము లేదట. ఆ సత్రం యేసుక్రీస్తు ప్రభు వారిదే. అలాగే నీ హృదయం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిదే. ఆయన అంటున్నాడు పరమ గీతాలు, ఆయన ఇదిగో తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, నా తల మంచును తడియుచున్నది, ఎండకెక్కుతుంది, సులభది తలుపు తీయని కొడతా ఉంటే ఆమెట కొద్దిసేపు తీస్తాను, నిద్రపోతాను, నేను బట్టలు వేసుకొని, నేను వస్త్రాలు కట్టుకోలేదు, తర్వాత నేను తీస్తాను అనుకుందాక ఈ లోపల నేను వెళ్ళిపోయాడు. అలాగే ప్రకటన గ్రంథంలో మాటలు, ఇదిగో తలుపు యొద్ద నిలుచుని నేను తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినేలా వానిలోనికి నేను వచ్చి వాడు నేను కలిసి భోజనం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ తలను పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించిన. ఈ మహిమ కలిగిన రాజు ఎవడు? బాలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతా ఉన్నాడు. నీవు నీ హృదయాన్ని తీస్తే ఆయన నీలోనికి వద్దామని చూస్తున్నాడు. కానీ ఈ దినాన అన్నిటికీ చోటు ఉంది, ఉందా? ప్రతిదానికి చోటు ఉంది. ఎవరికి లేదు చోటు? యేసయ్యకు చోటు లేదు. రాత్రి అంటున్నాడు ఆయనకి స్థలము కావాలంటున్నాడు. అలాంటి కాలంలో యాయిరు అనే ఒక అధికారి ఉండేవాడు. అతని ఇంటిలో 12 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె చనిపోయింది. చాలా సిద్ధమైన ముందు యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు. యేసయ్య వచ్చేటప్పటికి ఆమె చనిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే పిల్లలు వాయించేవారు, వాయిద్యాలు వాయించేవాడు, బొల్లు చేసేవారు, ఏడ్చేవారు గుంపు తయారైపోయారు. ఇక్కడ ఏరియాలో ఉందో లేదు కానీ నేను హైదరాబాద్ ఏరియాలో, తెలంగాణ ఏరియాలో సేవ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఇంట్లో వాళ్ళు ఏడవసరం లేదు, ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఒక ఏడ్చేవాళ్ళు శవ మీద కూడా ఏడ్చేవాళ్ళు ఏడుతూ ఉంటారు. ఇంకొకరేమో డోలకు అవన్నీ కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎప్పుడు వరకునంటే ఆ శవం భూస్థాపన చేసేంత వరకు వాళ్ళ బాధ్యత. వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఉంటుంది, ఇంత డబ్బులు ఉంటాయి, ఇచ్చేయాలన్నమాట. నేను కొత్తలో ఏమనుకున్నానంటే అబ్బాయి వీళ్ళకి ఎంత ప్రేమో, వాళ్ళ సొంత బిడ్డలు అంటే
వాళ్ళ నాన్నో అమ్మో లేదా ఎవరై ఉంటారు అనుకున్నాను. తీరా చూస్తే అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి బాబు మా పైసలు మాకు ఇచ్చేయండి అని అంటుంటే అప్పుడు అతను ఓరు నాయన ఇదే సంగతి. మన ఏరియాలోనేమో భజనలు పెడతారు అనుకోండి, హైదరాబాద్ ఏరియాలో అదొక ప్రత్యేకమైన ఇది. సరే ఇక్కడ సేమ్ ఇశ్రాయేల్ దేశంలో కూడా ఏడ్చే ఒక గుంపు ఉంది, వాయిద్యాలు వాయించే గుంపు ఉంది. వాళ్ళు గొల్లు చేయడం మొదలు పెట్టారు, ఏడవటం మొదలు పెట్టారు. యేసయ్య చనిపోయిన ఆమెను బ్రతికిద్దామని లోనకు వస్తుంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు స్థలమియుడి. హల్లెలూయా. ఏమన్నాడండి? స్థలమియుడి అని. వాళ్ళు ఏమంటున్నారంటే ఊరుకోవయ్యా, వాళ్ళు మాకు బోల్ డబ్బులు ఇచ్చారు, ఏడవకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి తరిగేస్తున్నాం. అప్పుడు యేసయ్య గొల్లు చేసేవారు నిలుపోమని చెప్పి ఆ చిన్నది చనిపోలేదు నిద్రిస్తుంది అని ఇస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారు. చచ్చిపోవడమే చూసారు, శవం మీద పెట్టి మేము పెడుతుంటే నువ్వేనయ్యా బతుకుందా అంటున్నావని ఆయన హేళన చేస్తారు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి తలుపు వేసి అప్పుడు చిన్నదాన్న లెమ్ము అనగా కలుతాకు లెమ్మనగా ఆ చిన్నది లేచి కూర్చుంది. చప్పలు కూడా దేవుని నామములో. ఇక్కడ మనం గమనించినప్పుడు యాయేరు ఇంట్లో స్థలము లేనంతసేపు ఆమె మరణించే ఉంది. యేసయ్యకు స్థలమేమో కానీ చనిపోయిన అమ్మాయి బ్రతికింది. రాత్రి యేసయ్య మనం స్థలం అడుగుతున్నాడు. ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో, దరిద్రతలో చనిపోయిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించాలనేది ఆ యేసయ్య ఉద్దేశం. హల్లెలూయా. కనుక ఆయన యొద్దకు మనం వస్తే చనిపోయిన మనలను బ్రతికిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి అంటున్నాడు స్థలమియుడి అంటున్నాడు. ఆయనకి మనం స్థలం ఇస్తే మృతులైన మనలను బ్రతికింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు నీ యొక్క క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని నీవు ఈ లోకానికి రక్షకుడిగా అరుదించారని దిగివచ్చారని సంగతిని ప్రభువా దేవా మా హృదయంలోకి మీకు దిగివచ్చారని ప్రభువా దివిని విడిచి భూమికి వచ్చారని ఒక మహత్కరమైన విషయాన్ని ప్రభువా మీ దాసుని ద్వారా తెలియజేశారు. మా హృదయం అనే సత్రములు మీకు స్థలం ఇవ్వాలని అయ్యా, అప్పుడు శాంతిని సమాధానాన్ని పరలోక భాగ్యాన్ని నీవు ఇవ్వగలిగిన దేవుడు అని సమర్థుడు అని ఒక తేటగా తెలియజేశావు ప్రభువా. వాక్యం సేవకులను దీవించండి. ఎందరైతే ఈ శబ్దంతో విన్నారు ప్రతి హృదయము యేసు కొరకు వారి హృదయాలు తెరవబడునుగాక ప్రభువా. కొందరైనా ఆత్మను రక్షించండి. ఈ కుడికి ద్వారా స్థానిక సంఘానికి సేవకునికి ఓ నాయని గ్రామానికి మేలుతో నింపి దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాము. యేసయ్య పుట్టాడురో మన కోసమే వచ్చాడురో. దయచేసి అందరూ కూర్చున్నామండి. అందరూ కూర్చు.
మనిషిని ప్రేమించి పాపశాపమును విడిపించాలి. క్రీస్తుని లోకం పంపించి మానవుడు ధైర్యంగా నన్ను నడిపించిన బహుమానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇచ్చినటువంటి నాన్న గొప్ప భాగ్యం బట్టి నన్ను విధంగా ఈ విధంగా ఈ గ్రామంలో పురములో తండ్రి దేవ సంఘమును గ్రామాన్ని ప్రజలను మీరు ప్రేమించి తెలియచేయుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ లోకానికి ప్రభా నువ్వెందుకు వచ్చి ఉన్నావో దేవా నాయన ఈ యొక్క విషయాలను ప్రభా తెలియచేసి నాయన తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ముందుకు నడిపించిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ప్రభా రాతి హృదయాలతో ఉన్నారో ప్రభా దేవా వారి హృదయాలలోనైనా తండ్రి దేవా వారి హృదయాలను రాతి హృదయాలను తీసివేసి ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి. మంచి హృదయాలుగా ప్రభా నాయన తండ్రి ప్రతి హృదయాన్ని మీరు నాయన తండ్రి అలాగే వచ్చినటువంటి నాయన సంఘ బిడ్డలందరినీ ప్రభా చేసి నడిపించండి. మీరే మహిమ పొందమని సంఘమంతటిని దీవించమని చేరిన బిడ్డలు దీవించమని వాక్యం విత్తిన దైవజనుల కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. సర్వతండ్రైన దేవుడు ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఏకీపించినటువంటి ప్రజలందరికీ ఏకీపించిన సంఘ బిడ్డలందరికీ అలాగే వాక్యవంతుల దేవజనుల వారి కుటుంబములకు సదాకాలము తోడయించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.